ఒకరు 50 ఏళ్లుగా నిద్రపోలేదు. డాక్టర్లకే అంతు చిక్కని మిస్టరీ. ఒక మనిషి సగటున రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి కదా. 1-2 రోజులు నిద్రపోకపోతే నీరసం, తలనొప్పి, పిచ్చి పిచ్చిగా అనిపించడం జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి ఏకంగా 50 ఏండ్ల నుంచి అస్సలు నిద్రపోవడం లేదు. వినడానికి నమ్మశక్యం కాకపోయినా మధ్యప్రదేశ్లోని రేవా నగరానికి చెందిన మోహన్ లాల్ ద్వివేది జీవితం ఇప్పుడు వైద్యలోకానికి పెద్ద సవాల్. 75 ఏళ్ల రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ మోహన్ లాల్ ద్వివేది కథ 1973లో మొదలైంది. అప్పుడు ఆయన ఒక లెక్చరర్గా తన కెరీర్ ప్రారంభించారు. జూలై నెలలో ఒక్కసారిగా ఆయనకు నిద్ర రావడం ఆగిపోయింది. మొదట్లో ఇది తాత్కాలిక సమస్య అనుకున్నా అది దశాబ్దాల పాటు కొనసాగుతూనే వస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిద్ర లేకపోయినా ఆయన మేధస్సు ఏమాత్రం తగ్గలేదు. 1974లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి నాయబ్ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ఆపై 2001లో జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరుకొని పదవీ విరమణ పొందారు. మోహన్ లాల్ వింత పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు మొదట భయపడ్డారు. భూత వైద్యం నుంచి మొదలుకొని ఢిల్లీ, ముంబైలోని టాప్ హాస్పిటల్స్ వరకు అన్ని చోట్ల టెస్టులు చేయించారు. కానీ ఏ రిపోర్ట్లోనూ ఆయనకు అనారోగ్యం ఉన్నట్టు తేలలేదు. సాధారణంగా నిద్ర లేకపోతే వచ్చే బీపీ, షుగర్, మానసిక ఆందోళన వంటి ఏ లక్షణాలు ఆయనలో లేకపోవడం వైద్యులను విస్మయానికి గురిచేస్తోంది. పదవీ విరమణ తర్వాత ఆయన సమయం రాత్రిపూట పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నారు. ఇంట్లో అందరూ నిద్రపోతే ఈయన మాత్రం టెర్రస్ మీద నడుస్తూ సూర్యోదయం కోసం వేచి చూస్తారు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన భార్య కూడా రోజుకు కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా ఈ విషయంపై స్పందిస్తూ, ఇది చాలా అరుదైన కేసు. నిద్రలేమికి వేల కారణాలు ఉండొచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి లక్షణాలుంటే అది జన్యుపరమైన కారణమై ఉండొచ్చు. దీనిపై మరింత లోతైన మానసిక, శారీరక అధ్యయనం జరగాలి అని తెలిపారు. నిద్ర అనేది మెదడుకు విశ్రాంతినిచ్చే ప్రక్రియ. మరి 50 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మోహన్ లాల్ మెదడు ఎలా పనిచేస్తోంది అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.